సో డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో. ఈ తెలంగాణ స్టేట్ నుంచి మనకు IIIT బాసర్ అంటే మనకు RGKT బాసరా, ఈ బాసరా నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇది బేసిక్గా మనకు 10th క్లాస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే వాళ్ళకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ. సో ఈసారి ఫస్ట్ టైం ఏంటంటే మనకు ఈ RGKT బాసరా క్యాంపసే కాకుండా తెలంగాణలో ఇంకొక క్యాంపస్ కూడా, మహబూబ్ నగర్ క్యాంపస్ కూడా ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. సో ఇది బాసరా క్యాంపస్ 1500 సీట్స్ ఉంటే మహబూబ్ నగర్ క్యాంపస్ 180 సీట్స్ అనమాట. సో దీనికి అప్లికేషన్ ప్రాసెస్ మనకు 31st నుంచి అప్లికేషన్స్ అనేవి మీరు అప్లై చేసుకోవచ్చు. సో 31st మే నుంచి 21st జూన్ వరకు అప్లికేషన్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ అప్లికేషన్స్ అప్లై చేస్తారో వీళ్ళు ఎస్పెషల్లీ స్పెషల్ కేటగిరీస్ ఉన్న వాళ్ళు ఈ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటటువంటి ఇంటర్మీడియట్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ బీటెక్ ఇక్కడ 6 years కోర్స్ అనేది ఉంటుంది. సో ఈ 6 years కోర్స్కి ఎవరైతే జాయిన్ అవుతారో వీళ్ళకు 21st జూన్ వరకు లాస్ట్ డేటు. సో స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళు ఇదివరకు మనం చెప్పిన విధంగా స్పెషల్ కేటగిరీస్ ఎవరైతే PH, NCC, స్పోర్ట్స్ అలాగే క్యాప్, ఈ స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి ఏంటంటే ఈ సర్టిఫికేట్తో పాటు స్పెషల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాంతో పాటు అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసి 25th జూన్ 2025కి మీరు ఈ బాసరా క్యాంపస్ సంబంధించి కన్వీనర్ గారికి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. సో ఫైనల్గా ఏంటంటే మనకు ఈ సెలక్షన్ లిస్ట్ అన్నది 4th జూలై రిలీజ్ చేస్తారు. 4th జూలై మీకు అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. కౌన్సిలింగ్ అనేది 7th జూలై నుంచి కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో వీటికి అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు OC/BC వాళ్ళకైతే, అదే SC/ST వాళ్ళకైతే 450 రూపీస్ అనమాట, అంటే 50 రూపీస్ తక్కువ. అలాగే గ్లోబల్ సీట్స్ అంటే అదర్ దాన్ తెలంగాణ స్టూడెంట్స్కు గ్లోబల్ సీట్స్ ఉంటాయి. అది 1500 సీట్స్, 1500 రూపీస్ పేమెంట్ అనమాట. అలాగే ఈ గ్లోబల్ సీట్స్ అన్ఫిల్ అయ్యాయి అనుకోండి, అంటే ఫిల్ అవ్వలేదు అనుకోండి, అవి తెలంగాణ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అందుకు కూడా ఫీజెస్ అందుకు కూడా అప్లికేషన్ ఫీజు అనేది 1500 రూపీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ నార్మల్గా గ్లోబల్ సీట్స్ కాకుండా ఉన్న సీట్ల కోసం అయితే 500 రూపీస్ పే చేయాలి. అదర్ దాన్ ఈ కేసులో కాకుండా మళ్ళీ మనము అన్ఫిల్డ్ ఉన్నటువంటి గ్లోబల్ సీట్స్ కూడా కావాలనుకుంటే వాళ్ళు అడిషనల్గా ఇంకొక 1500 రూపీస్ అనేది పే చేసుకోవాలి. దీన్ని బట్టి ఉద్దేశం అనమాట. అదే NRI స్టూడెంట్స్కి అయితే $100 అనేది $100 NRI కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కు $100 పే చేయాల్సి ఉంటుంది. సో ఇదేంటంటే తెలంగాణ స్టేట్ ఆన్లైన్ సర్వీస్ నుంచి అప్లై చేసుకోవాలి. ఈవెన్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇదివరకు మనం చెప్పిన విధంగా PH కానీ NCC కానీ క్యాప్, స్పోర్ట్స్ సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో వీళ్ళు వచ్చి 25th జూన్ ఈ డేట్ లోపల ప్రింట్అవుట్ అనేది ఈ సర్టిఫికేట్తో పాటు, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్తో పాటు కన్వీనర్ UG అడ్మిషన్స్ RGKT బాసరాకి మీరు స్పీడ్ పోస్ట్ కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ కానీ 25th జూన్ లోపల పంపించాల్సి ఉంటుంది. సో రిమైనింగ్ వాళ్ళు ఏంటంటే ఎలాగో ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది 4th జూలై వస్తుంది. తర్వాత ఈ 4th జూలై నుంచి 7th జూలై అంటే 7th జూలై కల్లా అప్లికేషన్స్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో మరి సీట్స్ ఎలా ఇస్తారంటే ఈవెన్ మనకు ఏపీలో అయినా తెలంగాణలో అయినా డిప్రివేషన్ స్కోర్ అనేది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకు 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకు 4% ఆఫ్ డిప్రివేషన్ స్కోర్ అనేది యాడ్ చేస్తారు. అంటే 4% అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ మనకు ఈ 100 మార్క్స్లో ఒక 4 మార్క్స్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో 4 మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. ఓవరాల్గా మనకు 6 సబ్జెక్ట్స్ అన్నప్పుడు 24 మార్క్స్ వరకు యాడ్ అవుతాయి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి
స్టూడెంట్స్, అంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటే మనకు జిల్లా పరిషత్ కావచ్చు లేదా మున్సిపల్ స్కూల్స్ కావచ్చు. ఓకే, సో తర్వాత ఏంటంటే సీట్ సెలక్షన్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి, ఇలా డిప్రివేషన్ స్కోర్ యాడ్ చేసిన తర్వాత సేమ్ మార్క్స్ వస్తే మ్యాథమెటిక్స్లో హైయెస్ట్ మార్క్స్, తర్వాత జనరల్ సైన్స్ హైయెస్ట్ మార్క్స్, తర్వాత సోషల్, తర్వాత లాంగ్వేజ్, దెన్ డేట్ ఆఫ్ బర్త్. ఈ విధంగా ఏంటంటే మనకు ఈ సెలక్షన్ లిస్ట్ అనేది ఫైనలైజ్ చేస్తారు. సో ఇదివరకు మనకు ఈ ఆర్జికేటీకి సంబంధించి బాసరా కావచ్చు, లేదంటే ఈవెన్ ఏపీలో ఉన్నటువంటి డిఫరెంట్ క్యాంపసెస్, మనకు నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం, వీటికి సంబంధించి ఆల్రెడీ మనం చాలా వీడియోస్ అయితే చేసాం. సో కాబట్టి సో ఈ 10th క్లాస్ తర్వాత ఎవరైతే జాయిన్ అవుతారో వీళ్ళకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ. ఎస్పెషల్లీ ఏంటంటే ఒకే చోట ఇంటర్మీడియట్ యాజ్ వెల్ యాజ్ బీటెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఎలాగో ఈసారి మనకు మహబూబ్ నగర్ క్యాంపస్ 180 సీట్స్, అంటే మీరు అడగచ్చు 1500 సీట్స్ బాసరా క్యాంపస్ ఇచ్చినప్పుడు 1500 ఎక్కడ 180 ఎక్కడ అనేసి మహబూబ్ నగర్ క్యాంపస్. సో ఇది ఏంటంటే కొత్తగా ప్లానింగ్లో ఉంది కాబట్టి సో ఇనిషియల్గా 180 సీట్స్, ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ ఆపర్చునిటీ అని చెప్పాలి. సో నియర్ బై మహబూబ్ నగర్ ఉన్నటువంటి వాళ్ళు అంత దూరం వెళ్ళకుండా బాసరా అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో 180 సీట్స్ అనేవి మహబూబ్ నగర్ క్యాంపస్లో కూడా ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ. సో ఇక్కడ 6 year ఇంటిగ్రేటెడ్ బీటెక్. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇంటర్మీడియట్ ఎంపీసీతో పాటు ఈ బీటెక్లో ఉన్నటువంటి డిఫరెంట్ బ్రాంచెస్, మనకు కెమికల్ కావచ్చు, లేదా సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, దెన్ ఎంఎంఈ మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఇలాంటి బ్రాంచెస్ అనేవి ఇక్కడ మనకు ట్రిపుల్ బాసరాలో ఉన్నాయి. సో ఇంకా ఏంటంటే మనకు ఈ బాసరాలో బీటెక్ అయిపోయిన తర్వాత, అంటే మనకి ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్ అయిన తర్వాత సో దెర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్. సో అబ్రాడ్, ఐ మీన్ హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈవెన్ ఎంఎస్, ఫారెన్ ఎంఎస్సీ ఇలాంటి వాటికి కూడా వెళ్ళచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ వచ్చేసరికి గేట్ ఎగ్జామ్ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ అనమాట. సో ఎవరైతే గేట్ క్వాలిఫై అవుతారో వీళ్ళకు ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇలాంటి వాటిల్లో ఎంటెక్ లేదా పిహెచ్డీస్ లాంటివి ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే మనకు జాబ్స్ అనేవి కూడా త్రూ గేట్ ఎగ్జామ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే ఉంటాయి. సో ద స్టూడెంట్స్ హూఎవర్ ఈజ్ ఎస్పెషలీ హూఎవర్ ఈజ్ జాయినింగ్ ఇన్ ఆర్జికేటీ, సో దే విల్ బీ గెటింగ్ వన్ ఆఫ్ ది బ్రైట్ ఆపర్చునిటీ. అండ్ ఎలాగో మనకు ఇంకొక క్వైరీ ఏంటంటే ఈసారి అడ్మిషన్స్ అంటే 2025 అడ్మిషన్స్ నుంచి ఏంటంటే సో ఏపీఓలో వాళ్ళు ఏపీకి అప్లై చేసుకోవాలి, తెలంగాణ వాళ్ళు బాసరాకి లేదా మహబూబ్ నగర్కి అప్లై చేసుకోవాలి. అంటే ఒకవేళ మరి అప్లై చేయడానికి ఉండదా అంటే ఉంటుంది. సో యూ కెన్ అప్లై టు అదర్ స్టేట్, ఐ మీన్ అదర్ స్టేట్ యూనివర్సిటీస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ వాళ్ళు ఆర్జికేటీ బాసరాకి అప్లై చేయొచ్చు, కానీ అక్కడ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉండదు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. అంటే ముందు ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్స్ అనేవి మనకు స్టేట్ బైఫర్కేషన్ ప్రకారం 2014 నుంచి 2024 వరకు స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం 10 years స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్కడైనా కూడా చదువుకోవచ్చు అనమాట. సో గవర్నమెంట్ అనేది ఫీజు రియంబర్స్మెంట్ అనేది పే చేసే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ లేదు కాబట్టి సో ఎవరైతే పే చేయగలరో అమౌంట్, ట్యూషన్ ఫీజు ఎవరైతే బేర్ చేయగలరో అలాంటి వాళ్ళే ఏంటంటే ఏపీ వాళ్ళు తెలంగాణకి కావచ్చు, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఐ మీన్ లాస్ట్ డేట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో కాబట్టి ప్రజెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇంకా ఫైనల్ లిస్ట్ అయితే రాలేదు. వెరాజ్ ఏపీ వాళ్ళు బాసరాకి అయితే అప్లై చేయొచ్చు, బట్ ఫీజు అనేది మాత్రం ఎవరైతే బేర్ చేయగలరో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి, రైట్. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా మనకు ఈ బాసరాలో బీటెక్తోనే కాకుండా మనకు సో ఎంటెక్ కూడా ఉందన్నమాట. ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఉంది, ఈవెన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, కంప్యూటేషనల్ మెకానిక్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇవి కూడా కోర్సెస్ అనేవి అయితే ఉన్నాయి.
బట్ ఇవి ఏంటంటే వన్స్ బీటెక్ అయిపోయిన తర్వాత అప్లై చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ అది డైరెక్ట్గా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉండదు. సో ఇదివరకు మనం చెప్పిన విధంగా ఈ బ్రాంచెస్ అనేవి కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఈసీఈ, మెటీరియల్ సైన్స్ అండ్ మెకానికల్. అంటే ఒక బ్రాంచ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ది బ్రాంచ్ అనేది ఉంది. సో ఈవెన్ కంప్యూటర్ సైన్స్లోనైనా లేదా ఈసీఈలో అయినా డిఫరెంట్ స్పెషలైజేషన్ కోర్సెస్ అనేవి తర్వాత మీరు బీటెక్ అయిన తర్వాత, అంటే బీటెక్ ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు మీరు స్పెషలైజ్డ్ కోర్సెస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదా మెషిన్ లెర్నింగ్ కావచ్చు, లేదా డిఫరెంట్ కోర్సెస్ అనేవి సిమిలర్గా ఉన్నటువంటి స్పెషలైజ్డ్ కోర్స్ అనేవి కూడా ఎలెక్టివ్ కోర్సెస్ కూడా చదువుకోవచ్చు అనమాట. సో ఎస్, దిస్ ఈజ్ వాట్ ద అప్డేట్ అబౌట్ ఆర్జీకేటీ బాసరా. సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఇమీడియట్గా అయితే అప్లై చేయండి. 21st అయితే లాస్ట్ డేట్ ఉంది, రైట్. మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయి, సో చూసుకోండి.